నేను సూసైడ్ చేసుకున్నా. అది యాక్సిడెంట్ అయినప్పుడు మాకు తెలిసిందండి. 2-3 డేస్ కింద మాట్లాడాము. ఎట్లున్నావు రా చందు అంటే ఏమంత మంచిగా ఉంది అక్క అంటే ఎక్కడున్నా అంటే బయటనే ఉన్నా, రావడానికి టైం పడుతుంది అక్క అని అన్నాడు. మేము వచ్చి చూస్తామంటే బయట ఉన్నాక వస్తా అన్నాడు. అంతే అక్క, ఇంకా మళ్ళీ నేను ఫోన్ చేస్తా అని చెప్పాడు. అంతే, వాడు అదే మాట. అంతా ఫీల్ అయ్యామండి చాలా. ప్రతి వారికి మా సీరియల్ మా తమ్ముడు వస్తున్నాడని ప్రతి ఒక్కరికి చెప్పేవాళ్ళం తెలుసా. ఇప్పుడు వాడే లేకుండా పోయిన మా మనసు చాలా ఇదైపోతుందండి. మేము చెప్పుకోలేని మేము ఆమె మధ్యలో మేమేమి ఇన్వాల్వ్ కాలేదండి. ఆ పవిత్ర అనేది మాకు మొన్ననే తెలిసింది. ఆ యాక్సిడెంట్ అయిన నుంచే పవిత్ర గురించి అప్పుడే తెలిసింది. జనాలకు కూడా అప్పుడే తెలిసిందండి. అంతే. వస్తుండే మా పిన్ని బాబాయ్ని చూస్తుండే, వచ్చి అందరినీ చూసి మా పిన్నితో మాట్లాడి మణికొండ చూస్తూ ఉండేవాడు. వచ్చి కలిసిపోతుండేవాడు. ఉండు అంటే ఉండకపోయేటాడు అని మా పిన్ని చెప్పి ఏడ్చింది కదా ఇందాక. అంతే. తమ్ముడు అండి, ఇంత ఫ్యామిలీలో వాడు ఒక్కడు ఇప్పుడు మాకు దూరం అయిపోయాడు. మేము చెప్పలేని బాధలో ఉన్నాం. మేము ఏం చెప్పుకోవాలో మాకు అర్థం కావట్లేదు. చిన్న పిల్లలు ఉన్నారండి, వాడు పిల్లలనన్నా చూసుకోలేదు. ఆ పవిత్ర అని పవిత్ర మైకంలో చనిపోయాడు మా తమ్ముడు. కారణం పవిత్రేనండి, పవిత్రే. అది చచ్చింది కాక మా కొడుకుని తీసుకొని పోయింది. అది పోతే పోయింది, ఆమె పోయిందేదో పోయింది. వీడు కొంచెం వాళ్ళ పిల్లలు భార్యను చూసుకోవాలి కదా. వాడేమనుకున్నాడో, ఏం నిర్ణయించుకున్నాడో. ఈ కట్టు కట్టుకొని వచ్చిండు. కుట్లు వేసుకున్నావా చంద్రకాంత్ అంటే, నాకు కుట్లు వద్దన్న పిన్ని, నేను నా ముఖం పేస్ ఖరాబ్ అవుతుంది అని అంటే, పోనీ స్కానింగ్ అన్నా తీసుకోయ్యా అంటే, తీసుకుంటా రేపు పోతా నేను అన్నాడు. రేపు తీసుకుంటా అంటే, మరి నువ్వు వెళ్ళకి ఇంజక్షన్లన్నా తీసుకో, గోళీలు వేసుకున్నావా అని అడిగినాం. అడిగితే మా పాప ఇంజక్షన్ ఇయ్యనికి పోతే ఆయన ఈ పిల్లలతో బాగుంటాడు. పిల్లల్ని మంచిగా చూస్తాడు. పిల్లలు బాగా మా పెద్ద తమ్ముడు పిల్లల్ని కూడా బాగా చూసుకుంటాడు. పిల్లల వల్ల ఏం ప్రాబ్లం లేదండి. ఆమె వల్ల జీవితం నాశనం చేసుకున్నాడు మా తమ్ముడు. ఆమె కారణం మెయిన్. అంతేనండి.